గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసే ఉంటారు. సో ఎలా అనిపించింది సినిమా, ఎలా ఉండబోతుంది అంటారు? గ్రాండ్గా అయితే తీశారు, గ్రాండ్నెస్ అంతా కనిపించింది. శంకర్ గారి ప్రతి సినిమాలో ఉండే గ్రాండ్నెస్సే ఉంది. ఫ్రేమ్కి భారీతనం కనబడింది. పాటలు కూడా చాలా ఖర్చు పెట్టి తీశారు. ఆబ్వియస్లీ శంకర్ గారు పాటలు అంటే ఆయన ఎక్కువ ఖర్చు పెడతారు, అందరికీ తెలిసింది. ఆయనకి ఇష్టం అలా గ్రాండ్గా తీయడం. ఎందుకంటే సినిమాలు అంటావా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి గంటలు గంటలు చూడాలి, కానీ ఏ టీవీలో వచ్చినా లేకపోతే ఓటీటీకి వెళ్ళి మనమైనా యూట్యూబ్ అయినా, పాటలు అనుకో ఎప్పుడు మోగుతానే ఉంటాయి ఎక్కడో దగ్గర. అది చూసినప్పుడు అలా రేపు అలానే శంకర్ గారి సాంగ్ చూడరా ఎలా తీశాడు అన్నట్టు ఉంటాయి. అది ఆయనకి ఇష్టం. ఓకే. ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారితో తీసేవాడు, ఇప్పుడు ఎందుకో తమన్తో తీయించాడు. అఫ్కోర్స్ అదే భారీతనం కనబడుతూ ఉంది. ఇకపోతే దిల్ రాజు గారికి అంజలి గేమ్ చేంజర్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీతం వాకిట్లో సినిమాల చెట్టు వచ్చిందా, అంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నా సరే అంజలి కూడా ఉంది. ఆమెనే కదా సీత, తన చుట్టూ తిరిగింది స్టోరీ అంతా. ఆ సినిమా సంక్రాంతికి దిల్ రాజుకి బాగా డబ్బులు వచ్చాయి. ఈసారి కూడా సంక్రాంతికి మళ్ళీ ఈ అమ్మాయితో వస్తున్నాడు కదా, ఏమో కొంచెం లక్ ఏమైనా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా సంక్రాంతికి రిలీజ్ అయ్యే 3 సినిమాల్లో ఏది ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటే నేను బ్లైండ్గా చెప్పొచ్చు, మన సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఎవరైనా సరే అమ్మదా సినిమాకి వెళ్దాం, పెద్దమ్మదా పిన్ని నువ్వురా, అక్క నువ్వురా సినిమాకి వెళ్దాం అనేవాళ్ళు వెంకటేష్ సినిమాకే వెళ్తారు, డౌట్ లేదు. పైగా అది అనిల్ రావిపూడి సినిమా అంటే ఇంక అందులో మంచి కామెడీ ఉంటుంది, బాగుంటుంది. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో F2 F3లు హిట్. సో ఖచ్చితంగా ఇది బాగుంటుందని తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు గోదావరి గట్టు మీద సాంగ్ బాగా హిట్ కూడా అయింది. ఆ రకంగా చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా ఆబ్వియస్లీ ఇక బ్లైండ్ హిట్. అది మాస్ మొత్తం బాలయ్య దగ్గరే ఉంటుంది. సంక్రాంతికి బాలయ్య వస్తున్నాడంటే ఖచ్చితంగా మెసేజ్తోనే వస్తాడు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఒకసారి మాస్ అయితే అక్కడే ఉంటుంది. ఇక గేమ్ చేంజర్ కూడా ఆబ్వియస్లీ యూత్ మిగతా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మూడిట్లో అయితే ఎక్కువ పెద్ద విన్నర్ వెంకటేష్ అనే చెప్పాలి. ఇక ఈ సాంగ్స్ అవి ఇవి ఇప్పుడు రా మచా మచారా సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఈ టీజర్ ట్రైలర్ అంతా రిలీజ్ అయింది. సినిమాలో కూడా ఎక్కువ బ్యాక్డ్రాప్లు అది వాడతారని అనిపించింది. అండ్ ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆ డైలాగ్ కూడా ఉంది కదా, నువ్వంటే 5 ఏళ్ళేరా సీఎం, మంత్రి అయినా ఏవడైనా, నేను చచ్చేదాకా ఐఏఎస్ని. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. లైక్ గతంలో మనం హీరోయిన్లను చూసాం, తారక రాముడిలో మన సౌందర్య గారు, సూర్యవంశంలో మీనా గారు, మావిడ కలెక్టర్లో ప్రేమ కలెక్టర్ పాత్రలో జీవించి వదిలేశారు అండ్ సిన్సియర్ ఆఫీసర్లుగా పేర్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక భారీ పాన్ ఇండియా లెవెల్ హీరో ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తున్నాడు. మరి వాళ్ళలా మెప్పిస్తాడా లేదా అనేది ఇంకా వారం అయితే కానీ మనకు తెలియదు. అదే ప్రజెంట్ ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్నిట్లోనూ కొంచెం కొత్త గొప్ప హైప్ అయితే ఉంది. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, మరి బెనిఫిట్ షో పరిస్థితి ఏంటంటారు? పెద్ద సినిమా బెనిఫిట్ షో అంటే ఇక అది చెప్పలేము. పెద్ద సినిమా పాపం వాళ్ళకి కావాలి, అవసరం కూడా ఉంటుంది. బట్ ఎవరేం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, మొన్నే తీసుకుంది నిర్ణయం, ఇప్పుడు వెళ్ళి దీనికి మార్చండి అనడం పద్ధతి కాదు. సో అంతే. గతంలో బెనిఫిట్ షోలు లేనప్పుడు కూడా వందల రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి, కానీ నిజంగా సినిమాలో దమ్ముంటే 100 రోజులు ఆడొద్దు ఇది. ఓకే.